జెట్ స్పీడ్ న్యూస్ చూసేద్దాం. ప్రధాని మోదీ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో పర్యటించనున్నారు. అందులో భాగంగా ప్రధాని టూర్ షెడ్యూల్ ఖరారైంది. మార్చి 4న ఆదిలాబాద్లో, 5న సంగారెడ్డిలో పర్యటించనున్నారు. ఈ పర్యటన లోపల అభివృద్ధి పనులను ప్రారంభించడంతో పాటు మరిన్ని కార్యక్రమాలకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. పీఎం సూర్యఘర్ యోజనకు ఆమోదం తెలిపింది. 75,021 కోట్ల నిధులతో పథకం ప్రారంభించనున్నారు. 2025 నాటికి కేంద్రం కార్యాలయాలపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సూర్యఘర్తో 1 కోటి గృహాలకు ఉచితంగా సోలార్ విద్యుత్ అందించనున్నారు. చంద్రబాబు జిల్లాల పర్యటనకు సిద్ధమయ్యారు. మార్చి 2, 4న వరుస పర్యటనలు చేయనున్నారు. మార్చి 2న నెల్లూరు, గురజాలలో, మార్చి 4న రాప్తాడులో పర్యటించనున్నారు. ప్రతి పార్లమెంట్ పరిధిలో టీడీపీ సభలు నిర్వహిస్తుంది. ఇప్పటికే 22 రాకదలేరా బహిరంగ సభల్లో చంద్రబాబు పాల్గొన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. పవర్ షేరింగ్ కోసం ప్రయత్నం చేసి అసెంబ్లీ సీట్లు 82 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ముందుకు మిమ్మల్ని చేయమని కోరి ఉండాలని సూచించారు. ఆ సాహసం చేయలేకపోవడం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు జైలులో ఉన్నప్పుడు మొత్తం టీడీపీ కేడర్ బయటకు రావడానికి భయపడి ఇంచుమించుగా ఇళ్లకే పరిమితమైపోయారని, అటువంటి కష్టకాలంలో తమరు జైలుకు వెళ్లి వారికి భరోసా ఇవ్వడం అన్నది సామాన్యమైన విషయం కాదని ముద్రగడ తెలిపారు. 2019 ఎన్నికల ముందు కవాతు సందర్భంగా కిర్లంపూడి వస్తానని కబురు పంపారు. అయోధ్య వెళ్లొచ్చిన తర్వాత కిర్లంపూడి వస్తానని మరొకసారి కబురు పంపించారు. ఎటువంటి కోరికలు లేకుండా మీతో కలుస్తానని చెప్పడం జరిగిందని అన్నారు. మన ఇద్దరి కలయిక జరగాలని యావత్ జాతి బలంగా కోరుకున్నారని తెలిపారు. ఇక జనసేన టీడీపీ ఉమ్మడి సభ సూపర్ సక్సెస్ అయిందన్నారు తాడేపల్లిగూడెం జనసేన ఇన్ఛార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్. సభ జరగకుండా ప్రభుత్వం ఎన్నో రకాలుగా ఆటంకాలు చేసిందని మండిపడ్డారు. అయినప్పటికీ జన సైనికులు, వీర మహిళలు, టీడీపీ శ్రేణులు అందరూ కూడా లక్షలాదిగా తరలివచ్చి సభను సూపర్ సక్సెస్ చేశారని బొలిశెట్టి శ్రీనివాస్ చెప్పారు. రాష్ట్రంలో వైసీపీ అరాచక పాలనతో 5 సంవత్సరాల కాలంలో అన్ని వర్గాల ప్రజలు తీవ్రంగా నష్టపోయారన్నారు. రాబోయే జనసేన టీడీపీ కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి అంకిత భావంతో పనిచేస్తుందని బొలిశెట్టి ధీమా వ్యక్తం చేశారు. తాడేపల్లిగూడెంలో జరిగిన జెండా బహిరంగ సభలో పోలీసుల అత్యుత్సాహం ఎక్కువైందని జనసేన నాయకుడు కిరణ్ రాయల్ తెలిపారు. సభలోని జనం రాకుండా పోలీసులు ప్రయత్నించారని అన్నారు. వైసీపీ మంత్రుల పతనానికే తాడేపల్లిగూడెం సభ నిర్వహించామని కిరణ్ రాయల్ విమర్శించారు. త్వరలో సీఎం జగన్ సిద్ధం పోస్టర్ల స్థానంలోనే సీఎం పరారు పోస్టర్లు వెలుస్తాయని మండిపడ్డారు. పి గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ జనసేన జెండా ఎగురుతుందని నియోజకవర్గం టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి సరిపెళ్ల రాజేష్ అన్నారు. ఇకపై గన్నవరం నియోజకవర్గాన్ని తన సొంత నియోజకవర్గంగా భావిస్తానన్నారు. గన్నవరంలో జనసేన టీడీపీకి పోటీ లేదని రాజేష్ పేర్కొన్నారు. అంతకుముందు ఆయన అయినవిల్లి విఘ్నేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ హరీష్ మాథూర్, జనసేన ఇన్ఛార్జ్ గడ్డి సత్యనారాయణ దూరంగా ఉన్నారు. మంత్రి అంబటి రాంబాబు ట్విట్టర్ వేదికగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు చురుకలు అంటించారు. పవర్ స్టార్ అని పొగడటమే గానీ పవర్ షేర్ గురించి మాత్రం మాట్లాడారని ఎద్దేవా చేశారు. ఉమ్మడి సభ అదిరింది కానీ వేదిక ముందు ప్రజలే ఇబ్బంది పడ్డారని తెలిపారు. జన సైనికులకు మోసపోకండని సూచించారు. తాడేపల్లిగూడెం జెండా సభలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై మాజీ మంత్రి కొడాలి నాని కౌంటర్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ను నాశనం చేస్తున్న చంద్రబాబును కాపు సామాజిక వర్గం బుద్ధి చెబుతుందన్నారు. ప్రజలకు ఏం చేస్తారో చెప్పకుండా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ జెండా సభలు పెట్టుకుంటున్నారని కొడాలి నాని మండిపడ్డారు. 14 ఏళ్ల అధికారం వెలగపెట్టిన చంద్రబాబు, 5 ఏళ్లు మద్దతిచ్చిన పవన్ కళ్యాణ్ మా పాలనను చూసి ఓటేయండి అడగలేని దుస్థితిలో ఉన్నారని నాని ఎద్దేవా చేశారు. జనసేన టీడీపీ జెండా సభ అట్టర్ ఫ్లాప్ అయిందని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. జెండా సభకు 6 లక్షల మంది వస్తారని చెబితే 10% మంది కూడా రాలేదని ఎద్దేవా చేశారు. తాడేపల్లిగూడెంలో జరిగిన టీడీపీ జనసేన సమావేశంలో వారి అజెండా ఏంటో చెప్పలేకపోయారని అన్నారు. ఆశయం లేని పవన్ కళ్యాణ్ కాసుల కోసం పార్టీని నమ్ముతున్నారని ఆరోపించారు. తెలుగుదేశం జెండా మోయడమే జనసేన పార్టీ అజెండా అని, జనసేన పార్టీ క్యాడర్లో ఆత్మస్థైర్యాన్ని పవన్ కళ్యాణ్ పాడు చేస్తున్నారని అన్నారు. స్వతంత్రం వచ్చిన తర్వాత అత్యధిక ఉద్యోగాలు ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డిదన్నారు మంత్రి వేణు. జనసేన టీడీపీ తీరుపై పేర్ని నాని ఫైర్ అయ్యారు. జెండా సభలో కేవలం జగన్ నామస్మరణ చేశారు తప్ప వారికి ఎందుకు ఓటు వేయాలో చెప్పలేదన్నారు. అది జెండా సభ కాదు, 2 జెండాల సభ అని విమర్శించారు. 3వ జెండా కోసం ప్రయత్నం చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
బాపట్ల జిల్లా కొరిసపాడు మండలం మేదరమెట్లలో మార్చి 10వ తేదీన వైసీపీ సిద్ధం సభ నిర్వహించనున్నారు. ఈ సభ ఏర్పాట్లను అద్దంకి వైసీపీ ఇన్ఛార్జ్ చిన్నాని రెడ్డి పర్యవేక్షించారు. సిద్ధం సభకు ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి 175కి 175 సీట్లు రావడమే కాకుండా భారీ మెజారిటీ కూడా వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ సమక్షంలో ఐఏఎస్ ఇంతియాజ్ వైసీపీలో చేరారు. పార్టీ కండువా కప్పి జగన్ పార్టీలోకి ఆహ్వానించారు. స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన ఇంతియాజ్ సెర్ఫ్ సీఈఓగా మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ రామసుబ్బారెడ్డి, కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, కర్నూలు మేయర్ రామయ్య, మాజీ ఎమ్మెల్యే మోహన్ రెడ్డి ఉన్నారు. విశాఖపట్నంలో రుచికొండ ప్రాంతంలో నిర్మించిన భవనాలను ప్రభుత్వం లాంఛనంగా ప్రారంభోత్సవం చేసింది. పర్యాటక శాఖ మంత్రి రోజా, ఇతర మంత్రులు కలిసి రుచికొండ భవనాలను ప్రారంభించారు. సువిశాలమైన ప్రాంతంలో వీటిని నిర్మించినట్లు అమర్నాథ్ చెప్పారు. ప్రభుత్వ భవనమైన సాంప్రదాయ పద్ధతిలోనే ప్రారంభం వేడుక చేశామని తెలిపారు. అన్ని మత ప్రార్థనలు జరిగాయని వెల్లడించారు. తెలంగాణలో భూ రికార్డుల ప్రక్షాళనలో గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్లో సమస్యల పరిష్కారానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సమస్యలపై వచ్చిన దరఖాస్తుల పరిశీలనకు తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది. తహసీల్దార్, ఆర్డీఓ, అడిషనల్ కలెక్టర్ల ఆధ్వర్యంలో కమిటీలను ఏర్పాటు చేసింది. మార్చి 1 నుంచి 9 వరకు అన్ని జిల్లాల్లో సదస్సులు నిర్వహించనున్నారు. ఈ మేరకు కలెక్టర్లకు భూ పరిపాలనా ప్రధాన కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణలో నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మెగా డిఎస్సికి నోటిఫికేషన్ విడుదల చేసింది. 11,062 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పాత పోస్టులకు కొత్తగా 5,973 పోస్టులు కలిపి నోటిఫికేషన్ జారీ చేసింది. మార్చి 4 నుంచి ఏప్రిల్ 2 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఆన్లైన్ మోడ్లో డిఎస్సి ఎగ్జామ్ నిర్వహించనున్నారు. పెండింగ్ ట్యాక్సులపై మున్సిపల్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రాపర్టీ ట్యాక్స్పై పెండింగ్ ఉన్న ఏరియర్స్ మీద 90% రాయితీ ఇస్తున్నట్లు ప్రకటించింది. 2022-23 వరకు ట్యాక్స్పై వేసిన పెనాల్టీ మీద రాయితీ కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రైవేటు, ప్రభుత్వ బిల్డింగ్స్కు రాయితీ వర్తించనుంది. విజయవాడలోని ఆంధ్రరత్న భవన్లో ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల దరఖాస్తులు స్వీకరించారు. 2024 అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో పోటీకి చాలామంది కాంగ్రెస్ నేతలు ఆసక్తి చూపిస్తున్నారు. వారిలో సరైన అభ్యర్థిని ఎంపిక చేసే ప్రక్రియను వైఎస్ షర్మిల ప్రారంభించారు. టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను షర్మిల ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఆశావహులతో సుదీర్ఘంగా చర్చిస్తున్న షర్మిల చెప్పే విషయాలను నోట్ చేసుకుంటున్నారు. ఇంటర్వ్యూ ఆధారంగానే కాంగ్రెస్ టికెట్లు కేటాయింపు ఉంటుందని ఆ పార్టీ వర్గాలు సమాచారం. ఇక బాపట్ల జిల్లా ఎద్దనపూడిలో వాలంటీర్లకు వందనం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పరుచూరు వైసీపీ ఇన్ఛార్జ్ ఎడం బాలాజీ పాల్గొన్నారు. ప్రజా సంకల్ప యాత్రతో ప్రజల్లోకి వెళ్లి వారి కష్టసుఖాలు తెలుసుకుని సంక్షేమ పథకాలకు రూపకల్పన చేసిన తొలి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. మీకు మంచి జరిగితేనే నాకు ఓటేయండి అన్న ధైర్యవంతుడు జగన్ అన్నారు. ఆయన నాయకత్వంలో పనిచేయడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. రేవంత్ సీఎం పదవికి రాజీనామా చేసి రావాలని, సిరిసిల్ల ఎమ్మెల్యేకు తాను రాజీనామా చేస్తానని రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్ విసిరారు. మల్కాజ్గిరిలో ఇద్దరం బరిలో నిలుద్దామని, ఎవరు గెలుస్తారో చూద్దామన్నారు. ఏ డిపార్ట్మెంట్లో అయినా రేవంత్ రెడ్డి ఎంక్వైరీలు చేసుకోవచ్చని, తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు కేటీఆర్. గెలిచినప్పుడు మగాడు, గెలవకపోతే మగాడు కాదని కేటీఆర్ ప్రశ్నించారు. కొడంగల్లో రేవంత్ ఓడిపోయాడు, ఆయన మగాడు కాదానని మండిపడ్డారు. గుర్తింపు కోసం రేవంత్ రెడ్డి పాకులాడుతున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. కేసీఆర్కు దమ్ముంటే మహబూబ్ నగర్ నుంచి ఎంపీగా పోటీ చేసి గెలవాలని కాంగ్రెస్ నేత వంశీచంద్ రెడ్డి సవాల్ విసిరారు. బీఆర్ఎస్ నేతలంతా దొంగలని మండిపడ్డారు. ప్రాజెక్టుల పేరుతో రాష్ట్రాన్ని దోచుకున్నారని ఆరోపించారు. ప్రజలను మభ్యపెట్టేందుకు మరోసారి మేడిగడ్డను బీఆర్ఎస్ నేతలు పర్యటించనున్నారని వంశీచంద్ తెలిపారు. అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్కు ముందు ముఖేష్ అంబానీ 51,000 మందికి అన్నసేవ చేశారు. అనంత్ అంబానీ కుటుంబం సనాతన ధర్మాన్ని అనుసరిస్తుందని తెలిపారు. ముఖేష్ అంబానీ, అతని కుమారుడు అనంత్ అంబానీ, అతనికి కాబోయే భార్య రాధికా మర్చెంట్తో కలిసి 14 కొత్త హిందూ దేవాలయాలను నిర్మించి 51,000 మంది స్థానికులకు అన్నదానం చేశారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీజేపీ విజయ సంకల్ప యాత్రలో ఖుష్బూ పాల్గొన్నారు. యాత్రలో భాగంగా కంటోన్మెంట్ నియోజకవర్గంలో నిర్వహించిన బైక్ ర్యాలీని ప్రారంభించారు. కంటోన్మెంట్ సమస్యలను తీర్చేదే కేంద్రమని, కావున ప్రజలు ఆలోచించి ఓటు వేయాలన్నారు.
ఇక నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మోడీ ఇస్తున్న పథకాలు తీసుకుంటూ మోదీకి ఓటేయకపోతే నరకమైపోతారంటూ మండిపడ్డారు. ఈ ప్రజల కోసం ఎన్నో పనులు ప్రధాని మోదీ చేస్తున్నారని తెలిపారు. భగవంతుడు రక్షించాలంటే మోదీకి ఓటేయాలని అరవింద్ అన్నారు. ములుగు జిల్లాలో గిరిజన యూనివర్సిటీ తరగతుల కోసం జాకారంలోని వైటీసీ బిల్డింగ్స్ను మంత్రి సీతక్క పరిశీలించారు. వచ్చే విద్యా సంవత్సరం నుండి యూనివర్సిటీ అడ్మిషన్స్ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. అప్పటి వరకు జాకారంలోని వైటీసీ క్యాంపస్లో తాత్కాలిక తరగతులు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశించారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో వాలంటీర్లతో ఎమ్మెల్యే అన్నా రాంబాబు సమావేశమయ్యారు. వచ్చే ఎన్నికల్లో తమకు మద్దతుగా నిలవాలని అన్నా రాంబాబు కోరారు. ఒక్కొక్క వాలంటీర్ తమ పరిధిలోని 50 కుటుంబాలను కలిసి వైసీపీకి ఓట్లు వేయించాలన్నారు. అనంతరం వాలంటీర్లకు నగదు, స్వీట్ బాక్సులు అందించారు. ప్రస్తుతం ఈ విషయం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సిడబ్ల్యూసీ సభ్యుడు, ఏపీ మాజీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి కలిశారు. ఉదయం సీఎం నివాసానికి వెళ్లిన రఘువీర రేవంత్ను మర్యాదపూర్వకంగా కలిశారు. నాగర్ కర్నూలు బీఆర్ఎస్ ఎంపీ రాములు బీజేపీలో చేరనున్నారు. ఢిల్లీలో కాషాయ జెండా కప్పుకోనున్నారు. కొంతకాలంగా బీఆర్ఎస్ వ్యవహారాలకు దూరంగా ఉన్నారు. బీజేపీ నేతలతో ఎంపీ రాములు టచ్లో ఉన్నారు. ప్రస్తుతం కల్వకుర్తి జడ్పీటీసీగా కొనసాగుతున్న ఎంపీ కొడుకు భరత్ను నాగర్ కర్నూలు ఎంపీగా పోటీ చేయించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. రాములు పార్టీ మార్పుతో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా గువ్వల బాలరాజు పోటీ చేయనున్నట్లు సమాచారం. నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలో రేపటి నుంచి 11 వరకు మహాశివరాత్రి మహోత్సవాలు, బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభం కానున్నాయి. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు శ్రీశైలం ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. శుక్రవారం ఉదయం 9 గంటలకు యాగశాల ప్రవేశంతో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. కైలాసద్వారం, భీముని కొలను, హటకేశ్వరం అటవీ ప్రాంతాల్లో నీటి కోసం 18 ట్యాంకర్లతో నిరంతరం నీటి సరఫరా, 11 చోట్ల 38 ఎకరాలలో వాహనాలకు పార్కింగ్ ఏర్పాటు చేసినట్లుగా, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లుగా ఈవో తెలిపారు. ఇక ఫాస్టాగ్ ఈకేవైసీకి గడువు నేటితో ముగియనుంది. ఇక వాహనదారులకు ఫాస్టాగ్ కేవైసీ పూర్తి చేసేందుకు ఫిబ్రవరి 29 వరకు ఎన్హెచ్ఏఐ గడువు ఇచ్చింది. గడువులోగా కేవైసీ పూర్తి కాని ఫాస్టాగ్లను డీయాక్టివేట్ చేయిస్తున్నట్లుగా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఇదివరకే స్పష్టం చేసింది. మరోసారి గడువును పెంచే అవకాశం లేదని సంబంధిత అధికార వర్గాలు తెలిపాయి. ఒక వాహనానికి ఒకే ఫాస్టాగ్ ఉండాలనే ఉద్దేశంతో ఈ కేవైసీ నిబంధనలు తీసుకొచ్చినట్లు తెలిపారు. మేడారం జాతర హుండీ లెక్కింపులో నకిలీ నోట్లు బయటపడ్డాయి. అంబేద్కర్ ఫోటోతో ఉన్న 100 రూపాయల నోట్లను అధికారులు గుర్తించారు. నకిలీ నోట్లను పలువురు భక్తులు హుండీలలో వేశారు. అంబేద్కర్ ఫోటోను కరెన్సీపై ముద్రించాలని డిమాండ్ చేశారు. ఇప్పటివరకు తెరిచిన హుండీలలో 6 నకిలీ నోట్లు కనిపించాయి. శ్రీశైలం క్షేత్రంలో శివదీక్ష స్వాములు జ్యోతిర్ముడి సమర్పించుటకు శివదీక్ష శిబిరాల ఏర్పాటు పూర్తయ్యాయి. నేటి నుంచి జ్యోతిర్ముడులను సమర్పించవచ్చని ఆలయ అధికారులు తెలిపారు. 15 రోజుల పాటు భక్తులు జ్యోతిర్ముడి సమర్పించవచ్చని స్పష్టం చేశారు. ఇందులో భాగంగా స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను శివదీక్ష శిబిరాలలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం హోమగుండాన్ని ప్రారంభించి శివదీక్షను స్వీకరించిన భక్తులు జ్యోతిర్ముడి సమర్పించుటకు తగిన ఏర్పాట్లు చేశారు. నంద్యాల జిల్లా శ్రీశైల భ్రమరాంబిక మల్లికార్జున స్వామి అమ్మవార్ల హుండీ ఆదాయాన్ని లెక్కించారు. గత 49 రోజులుగా స్వామి అమ్మవార్లకు భక్తులు చెల్లించిన మొక్కులు, కానుకలు నగదు రూపంలో 5,62,30,472 రూపాయలు ఆదాయంగా వచ్చినట్లు డీఈఓ రమణమ్మ తెలిపారు. 398 గ్రాముల 800 మిల్లీగ్రాముల బంగారం, 7 కేజీల 950 గ్రాముల వెండి ఆభరణాలను కానుకల రూపేణా భక్తులు సమర్పించారని తెలిపారు. హైదరాబాద్ హయత్ నగర్లో సిఎంఆర్ షాపింగ్ మాల్ను ప్రముఖ సినీ తారలు అసికా రంగనాథ్, అమృత్ అయ్యర్, అలాగే స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు. సిఎంఆర్ షాపింగ్ మాల్ను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. సినీ తార అమృత అయ్యర్ మాట్లాడారు. అతిపెద్ద షాపింగ్ మాల్గా పేరు పొందిన సిఎంఆర్ షాపింగ్ మాల్ 30వ బ్రాంచ్ హయత్ నగర్లో ప్రారంభించారు. అతి తక్కువ ధరల్లో మెరుగైన వస్త్రాలు ఇక్కడ ఉన్నాయని, ఆఫర్లను ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని సినీ తారలు పిలుపునిచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రతి సరసమైన ధరలకే వస్త్రాలను అందజేస్తున్నామని షాపింగ్ మాల్ నిర్వాహకులు తెలిపారు.
మార్చి 11వ తేదీ జనసేన పార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఆవిర్భావ వారోత్సవ వేడుకల పోస్టర్ను ఆవిష్కరించారు. శేర్లింగంపల్లి నియోజకవర్గం ఇన్ఛార్జ్ డాక్టర్ మాధవరెడ్డి ఈ పోస్టర్ను ఆవిష్కరించారు. మాధవరెడ్డి మాట్లాడుతూ ఈ వారోత్సవాలు మార్చి 8వ తేదీ నుండి మార్చి 14వ తేదీ వరకు కొనసాగుతాయని తెలిపారు. 5 దశాబ్దాలుగా టూరిజం, హాస్పిటాలిటీ రంగంలో సేవలందిస్తున్న సుదర్శన్ ట్రావెల్స్ ఇవాళ కుకట్పల్లి కేపీహెచ్పీ కాలనీలో నూతన శాఖను ప్రారంభించింది. ఈ నూతన శాఖను డైరెక్టర్ జనరల్ ఆఫ్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ అధికారి అనిల్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ ప్రజల సౌకర్యార్థం అన్ని పర్యాటక అవసరాలకు అనుగుణంగా ఈ కొత్త బ్రాంచ్ను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. దక్షిణ భారతదేశం నుండి వేలాది మంది ప్రయాణికులకు సదరన్ ట్రావెల్స్ విశ్వసనీయ ప్రయాణ భాగస్వామిగా ఉందని సంస్థ డైరెక్టర్ ఆలపాటి వెంకట ప్రవీణ్ కుమార్ తెలిపారు. 1500కు పైగా ట్రావెల్ ప్యాకేజీలతో కస్టమర్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని తయారు చేసినట్లు చెప్పారు. డొమెస్టిక్, ఇంటర్నేషనల్ హాలిడే ట్రిప్స్ ప్యాకేజీలతో పాటు ఫ్లైట్ బుకింగ్, ప్రపంచ హోటళ్లలో రిజర్వేషన్లు, వీసా సేవలు అందుబాటులో ఉన్నాయని ప్రవీణ్ కుమార్ తెలిపారు. కావలిలో ప్రభుత్వ ఉద్యోగిపై ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి వేధింపులకు గురి చేశారు. 1వ వార్డు సచివాలయం వెల్ఫేర్ సెక్రటరీ రావెళ్ల భాస్కర్ను ఇప్పటి వరకు 4 సార్లు ఎమ్మెల్యే సస్పెండ్ చేయించారని ఆరోపించారు. తాము చెప్పిన ఓట్లు తొలగించలేదని, అనర్హులకు పింఛన్లు ఇవ్వకపోవడంతో తనపై కక్ష పెట్టుకున్నారని భాస్కర్ ఆరోపించారు. తనను పిలిచి ఎమ్మెల్యే తీవ్ర పదజాలంతో తిట్టారని భాస్కర్ ఆవేదన వ్యక్తం చేశారు. జై భీమ్రావ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జడా శ్రావణ్ కుమార్ సమక్షంలో దస్తగిరి ఆ పార్టీలో చేరారు. పులివెందుల నుంచి దస్తగిరి అభ్యర్థిత్వాన్ని శ్రవణ్ కుమార్ ఖరారు చేశారు. అఖండ మెజారిటీతో పులివెందుల నుండి గెలవగలనని దస్తగిరి ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. వైఎస్ వివేక హస్తి కేసులో దస్తగిరి అప్రూవర్గా ఉన్నాడు. భవన నిర్మాణ కార్మికుల ఆందోళన కార్యక్రమాలకు టీడీపీ ఇన్ఛార్జ్ వెనిగండ్ల రాము సంఘీభావం తెలిపారు. ఇక ఆర్డీఓ కార్యాలయం ముందు కార్మికులు చేస్తున్న నిరాహార దీక్షకు మద్దతుగా టీడీపీ, జనసేన పార్టీల నేతలు పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో జనసేన, టీడీపీ అధికారంలోకి వస్తుందని, వచ్చిన వెంటనే అభివృద్ధిపై విజన్ ఉన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నిర్మాణ రంగాన్ని అన్ని రంగాలుగా ప్రోత్సహిస్తారని కార్మికులకు రాము భరోసా ఇచ్చారు. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గం కొణిజర్లలో దారుణం చోటు చేసుకుంది. కాంగ్రెస్ నేత సూరంపల్లి రామారావుపై 3 దుండగులు కత్తులతో దాడి చేశారు. అర్ధరాత్రి రామారావు ఇంటి వద్ద మాటు వేసి 3 వ్యక్తులు కత్తులతో విచక్షణరహితంగా దాడి చేశారు. దీంతో తీవ్రంగా గాయపడిన రామారావును ఖమ్మం కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. మాస్కులు, గ్లౌజులు ధరించి దాడికి పాల్పడ్డారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గొర్రెల పంపిణీ స్కామ్లో ఏసీబీ అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఇప్పటికే రికార్డుల పరిశీలన, బాధితుల నుంచి వివరాలు సేకరించారు. ఈ స్కామ్లో 4 అధికారులు ఉన్నట్లు గుర్తించారు. నేటి నుంచి 3 రోజుల పాటు విచారించనున్నారు. నకిలీ ఫింగర్ ప్రింట్స్తో అవుట్సోర్సింగ్ ఉద్యోగుల హాజరు వేసి కమిషన్లు దాండుకుంటున్న జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్లను సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. జీహెచ్ఎంసీ సర్కిల్ 16, సర్కిల్ 14 పరిధిలో స్వీపర్లు ఉద్యోగం చేస్తున్నారంటూ నకిలీ ఫింగర్ ప్రింట్తో కాంట్రాక్టర్లు ఉమేష్, శ్రీరామ్ అటెండెన్స్ వేస్తున్నారు. ఉద్యోగంలో ఎవరూ లేకున్నా ఒక్కొక్క సర్కిల్ నుండి 12 నుంచి 16 మంది పనిచేస్తున్నట్లు దొంగలెక్కలు చూపెడుతున్నారు. ఇలా వారి నెలసరి జీతాలను ఉమేష్, శ్రీరామ్ కాజేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు సెంట్రల్ జోన్ పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా వీరి భాగోతం బయటపడింది. వీరి నుంచి 30 నుంచి 40 నకిలీ ఫింగర్ ప్రింట్ శాంపుల్స్ ని సీజ్ చేశారు. సింగర్ చిన్మయి శ్రీపాతపై కచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. దేశాన్ని అవమానించేలా మాట్లాడిందని హెచ్సియు విద్యార్థి కుమార్ సాగర్ ఫిర్యాదు చేశారు. బాధ్యత కలిగిన పౌరురాలిగా దేశాన్ని తక్కువ చేసేలా, కించపరిచేలా మాట్లాడడం సరికాదని కుమార్ సాగర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో చిన్మయిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ దేశంలో పుట్టడం నా కర్మ, ఇదో స్టూపిడ్ కంట్రీ అని చిన్మయి అన్నారని ఫిర్యాదులో సాగర్ తెలిపారు. 1 నిమిషం ఆలస్యం నిబంధనతో పరీక్ష రాయలేక ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన ఆదిలాబాద్ జిల్లా జైనద్ మండలంలో చోటు చేసుకుంది. బుధవారం నుంచి తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. 1 నిమిషం కూడా ఆలస్యమైన పరీక్ష హాల్లోకి విద్యార్థులను అనుమతించబోమన్న నిబంధన విధించారు అధికారులు. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా పలువురు విద్యార్థులు సమయానికి సెంటర్ దగ్గరకు రాకపోవడంతో వారిని పరీక్ష రాసేందుకు అనుమతించలేదు. ఇందులో మంగూర్ల గ్రామానికి చెందిన శివ కూడా ఉన్నాడు. దీంతో మనస్తాపానికి గురైన శివ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గుజరాత్ తీరంలో 3300 కేజీల మత్తు పదార్థాలను నార్కోటిక్స్ అధికారులు సీజ్ చేశారు. ఇంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ పట్టుబట్టడం దేశంలో ఇదే తొలిసారి. ఇరాన్ పోర్టు నుంచి పడవలో అక్రమంగా తరలిస్తున్న వీటిని పట్టుకున్న అధికారులు 5 విదేశీయులను అదుపులోకి తీసుకున్నారు. గచ్చిబౌలి రాడిసన్ డ్రగ్స్ పెడ్లర్ సయ్యద్ అబ్బాస్ వాంగ్మూలంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎఫ్ఐఆర్లో మరో 2 నిందితులుగా పోలీసులు చేర్చారు.
A11గా వివేక్ డ్రైవర్ ప్రవీణ్, A12గా డ్రగ్స్ సప్లయర్ మీర్జా వహీద్ బేగ్ను చేర్చారు. మీర్జా వహీద్ దగ్గర కుకైన్ కొనుగోలు చేసినట్లు తెలిపారు. గ్రామ్ కొకైన్ను 14,000కు కొని వివేకానంద్కు విక్రయించాయన్నారు. అలాగే వివేకానంద డ్రగ్స్ పార్టీల వాట్సాప్ చాట్, గూగుల్ పే వివరాలను పోలీసులు సేకరించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం కేసనపల్లిలో అగ్ని ప్రమాదం సంభవించింది. వెస్ట్ జీజీఎస్లో క్రూడ్ ఆయిల్ నుంచి వెలువడే వ్యర్థాల వల్ల పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ప్రతిరోజు వచ్చే శబ్దం కన్నా ఈ రోజు పెద్ద శబ్దం పాటు భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో స్థానికులు ఆందోళనలో పరుగులు తీశారు. సుమారు 20 నిమిషాల పాటు మంటలు రావడంతో ఫైర్ సేఫ్టీ అధికారులు అప్రమత్తమయ్యారు. ఎటువంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నామని ఓఎన్జీసీ అధికారులు తెలిపారు.